టెస్టింగ్ అయిపోయింది. ద బెస్ట్ టీవీ ఫర్ 4K వీడియోస్ అండ్ 4K మూవీస్ అని చెప్పొచ్చు. అదిరిపోయినాయి 4K వీడియోస్. మధ్యాహ్నం ఓపెన్ మార్క్స్ వీడియో అప్లోడ్ చేయడం అయిపోయింది. రియల్మీ తీసుకుందామా ఇది తీసుకుందామా అని చూసి నన్ను అడిగితే రియల్మీతో పోల్చుకుంటే అదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే దీనికి ప్యానల్కి 2 years ఇస్తున్నాడు. వాటి వేటికి కూడా ప్యానల్కి సపరేట్గా లేదు. పైగా మళ్ళీ ఇదే ఈ బ్యాక్ కేస్ అదే అవి మార్చక్కర్లేదు కదా, వాల్ మౌంట్స్, అలవాటు పడిన రిమోటు. ఏంటంటే అలా అందంగా కనపడడం కోసం థిక్నెస్ తగ్గించేస్తున్నాడు. థిక్నెస్ ఏంటి అసలు? దీనికి వచ్చిన సౌండ్ క్వాలిటీ దీని తర్వాత కొన్న 8 రాలా, 55 inches కూడా రాలా. దానివల్ల ఏమవుతుందంటే అన్ని స్లిమ్ చేసేస్తున్నాడు, ప్రెజర్కి తట్టుకోలేకపోతున్నాడు. అంతకుముందు టీవీలు ఇద్దరు పట్టుకొని లేపుతా కదా, ఇదే కదా సార్. 55 వరకు నేను ఎక్కడ హ్యాండిల్ చేయగలుగుతాను సార్. అంత తేలిక అయిపోయినాయి టీవీ. ఇప్పుడు డిలీట్ చేయాలన్నా మనం డిలీట్ ఆప్షన్ వరకు రావాలి సార్. ఇక్కడ వాళ్ళు సింబల్ ఇచ్చారు అక్కడ బ్యాక్కి, అది ప్రెస్ చేస్తే డిలీట్ అవుతాయి సార్. ఓకే. రెండోది మనం కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ వరకు రావాల్సిన పని లేదు. వాళ్ళు ఇచ్చిన సింబల్ దగ్గర మనం యాక్టివేట్ చేసుకుంటే ఓకే ఈజీగా టీవీ కనెక్ట్ అయిపోతుంది. మనం ఓకే వరకు వెళ్ళి ప్రెస్ చేయాల్సిన పని లేదు. ఇట్లా వస్తున్నాడు దీంట్లో కొంచెం మారుతుంది. ఇన్పుట్లో వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇన్పుట్ ఓకే చేసుకోండి. అసలు అది ఇన్పుట్ దగ్గర కింద కీస్ వస్తాయి, డౌన్ చేసుకొని కంపోజిట్ దగ్గర ఓకే చేసుకుంటే సరే. ఓకే. ఇంకా మనం పిన్ పెట్టలేదు, ముందు అన్ని సైన్ ఇన్ చేసుకున్నాం అనుకుంటున్నాం. బ్యాక్వర్డ్స్ దానికి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు పెడదాం రిమోట్ అయిపోతుంది. మామూలు పాత రిమోట్ లాగానే కొత్తది ఇదేంటి అలెక్సా బటనా? మన గూగుల్ అసిస్టెంట్ లాగా అలెక్సా. ఇది నొక్కిన తర్వాత మాట్లాడాలి. ఓకే, మిగతా అంతా ఇంకా మామూలే. ఓకే. ఇది 4K బాగానే ఉంటుందా బ్రో? ఒరిజినల్ 4Kనా? అండ్ సౌండ్ కూడా చాలా ఎక్కువ సార్ దీనికే. అబ్బో, అయితే ఆ స్పీకర్లు ఏం అక్కర్లేదు దీనికి. అసలు లౌడ్ సౌండ్. బాగుంది. దేవరా సాంగ్స్.
తెలుగు ట్రైలర్ రజనీకాంత్. Getting that from YouTube. నేలని తాకేలోపు కంగువ ఇక్కడ ఉండాలి. వెళ్ళండి.